రెండవదిగా మరి సంఘ మరి కాపరికి మరి వారి కుటుంబానికి మరి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మూడవదిగా మరి సంఘ పెద్దలకు అలాగే సంఘ సభ్యులందరికీ మరి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలండి. యేసయ్య మిమ్మల్ని మీ కుటుంబాలను చల్లగా చూడాలని మరి యేసయ్య మరి ఆశీర్వదిస్తూ ఉంటే అనేకులకు మరి ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఈ సమయంలో మరి ఇంతవరకు చక్కటి వాక్యాన్ని విన్నాం. మరి రెండవ వర్తమానంలోకి వెళ్తున్నప్పుడు మరి అందరూ మరి హృదయాలను సిద్ధంగా ఉంచుకున్నా మరి వాక్యాన్ని విందాం. మరి వింటే సరిపోదు, మరి విన్నది హృదయంలో పెట్టుకుందాం. హృదయంలో పెట్టుకుంటే సరిపోదు, మరి అది ధ్యానిద్దాం. ధ్యానిస్తే కూడా సరిపోదు, అది మరి అనుసరిద్దాం. మరి అప్పుడే మరి ఆ యొక్క ఆత్మీయ ఆహారం మరి అరుగుతుంది. మరి అరిగినప్పుడు మన ఆత్మకు శక్తి వస్తుంది. మరి శరీరానికి మన ఆహారం కూడా మరి అరిగితేనే శరీరానికి ఆరోగ్యం వస్తుంది. మరి అరగలేదు అనుకోండి, అది అర్థమైపోతుంది. మరి అలాగే మరి ఆత్మీయ మరి ఆహారమైనటువంటి దేవుని యొక్క వాక్యం కూడా అంతే. అది హృదయంలో ఉంచుకోవాలి, అది మరి ధ్యానించాలి, మరి అనుసరించాలి కూడా. మరి అప్పుడే అది ఆత్మీయ మేలులకు ఉపయోగకరంగా ఉంటుంది. సరే, కళ్ళు ఒకసారి. సర్వోన్నతుడా, కృపానిధి, సర్వ సృష్టికర్త అయినటువంటి నాయన నీకు వందనాలయ్యా. మరి ఇక సమయంలో నీ మాటలు వినాలని చెప్పి అయ్యా మరి ఆశతో వచ్చాం. మరి నాతో మాతో మాట్లాడండి. మా ఆత్మలకు అవసరమైనటువంటి ఆత్మీయ ఆహారాన్ని వడ్డించి అయ్యా మరి మేమందరము మరి మీలో మరి ఆత్మీయంగా ఎదిగే విధంగా సహాయం చేయమని అయ్యా మరి వాక్య స్వరూపిగా ఉన్నటువంటి యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి యొక్క సమయంలో సంఘ క్షేమాభివృద్ధికి మరి నీ పాత్ర ఏమిటి? సంఘ క్షేమాభివృద్ధికి నా పాత్ర ఏమిటి మరి అనేది మరి ఒక్కొక్క మరి విశ్వాసి మరి ఆలోచిస్తే, సంఘ క్షేమాభివృద్ధి మరి అవ్వాలి అంటే, సంఘము మరి క్షేమంలో మరి అభివృద్ధి కావాలంటే మరి సంఘం అంటే ఎవరండి? సంఘం అంటే ఎవరు అసలు? ఇదంటారా ఈ బిల్డింగ్ సంఘం అంటే? కాదు కదా, మరి నువ్వే కదా. మరి ఆ యొక్క సంఘం మరి క్షేమంలో మరి మరి అభివృద్ధి అవ్వాలంటే ఆ సంఘమై ఉన్నటువంటి మరి ఒక విశ్వాసి యొక్క పాత్ర మరి ఏమిటి అనేది ఆలోచించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యొక్క శరీరం ఉందండి, శరీరం ఉంది. ఈ యొక్క శరీరంలో మరి ఎన్ని అవయవాలు ఉన్నాయి అని అడిగితే మరి ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. ఓకేనా? మనం కొన్ని మాత్రమే చెప్తాం, మరి కొన్ని మనం చెప్పలేము. మరి శరీరంలో మరి అన్ని మరి అవయవాలు ఉన్నాయి. మరి అవయవాలు మరి అన్నీ మరి వాటి వాటి పాత్రను మరి అవి క్రమముగా సక్రమముగా నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు శరీరానికి ఆరోగ్యంగా ఉంటుంది. మరి అంతే కదండి. మరి ఏదైనా మరి ఒక అవయవము సరిగా మరి కర్తవ్యాలను మరి నిర్వర్తించట్లేదంటే మరి ఏమవుతున్నప్పుడు మరి అనారోగ్యం వస్తుంది. మరి అప్పుడే సమస్యలు ఆరంభమవుతాయి. అది మరి అలాగే ఉంచుకున్నాం అనుకోండి, మరి ఆ యొక్క మరి అవయవం నుంచి మరి ఇంకొక మరి అవయవానికి ఎఫెక్ట్ అవుతుంది. మరి మరి ఆ అవయవం నుంచి మరి ఇంకొక అవయవానికి ఎఫెక్ట్ అవుతుంది. మరి ఈ విధంగా శరీరము మరి అంతా సమస్యలు మరి ఎక్కువైపోతాయి. మరి అలాగే సంఘములో మనమందరము మరి ఎవరమంటే మరి అవయవాలు. మరి ఒక్కొక్క మరి వ్యక్తి మరి ఒక్కొక్క మరి అవయవానికి సాదృశ్యంగా ఉన్నాం. మరి ఏ మరి అవయవం చేయవలసినటువంటి కర్తవ్యము మరి ఆ అవయవం చేస్తేనే మరి శరీరానికి ఆరోగ్యం వస్తుంది. మరి అలాగే మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ఆత్మీయ కుటుంబ సభ్యులారా, మరి ఈ సంఘంలో నిన్ను మరి అవయవాలుగా మరి యేసయ్య మరి ఉంచినప్పుడు మరి నీ కర్తవ్యాన్ని మరి ఎలాగా చేస్తున్నావు,
మరి అనేది స్వపరీక్ష చేసుకోవాలి ఈ రోజున. సంఘ క్షేమాభివృద్ధికి మరి అందరము కలిసి మరి అందరము మరి ఐక్యత సమైక్యతలతో మరి ఎప్పుడైతే మరి సంఘంలో జీవిస్తూ ఉంటామో మరి అప్పుడే సంఘానికి క్షేమం వస్తుంది. శరీరం మరి అవయవాలన్నీ మరి ఐక్యత సమైక్యతలతో మరి ఉన్నప్పుడే మరి ఆరోగ్యం ఎలాగైతే వస్తుందో మరి క్రీస్తు నందు విశ్వాసం ఇచ్చినటువంటి మరి క్రీస్తు నందు మరి నూతన సృష్టిలుగా సృష్టింపబడ్డ మరి అందరము మరి ఐక్యత సమైక్యతలతో ముందుకు సాగవలసినటువంటి ఆవశ్యకత మరి ఎంతైనా ఉంటుంది. మరి ఈ సమయంలో సంఘ క్షేమాభివృద్ధికి మరి నీ పాత్ర మరి ఏమిటి అని అంటే మరి వాక్యంలో నుండి మరి కొన్ని ఆధారాలు చూసుకుందాం. వాక్యమే మరి ఆధారంగా ఉంటుంది. మరి ముందుగా సంఘ క్షేమాభివృద్ధికి నీ పాత్ర మరి ఏమై ఉండాలంటే సాక్షి జీవితం. నీ జీవితం ఎలా ఉండాలంటే సాక్ష్యముగా ఉండాలి. సాక్షి జీవితం చాలా ముఖ్యమైనదండి ఇది. మరి అన్నీ ఉండి సరైనటువంటి సాక్ష్యం లేదనుకోండి మరి ఆ వ్యక్తికి నిజంగా సంఘంలో విలువ ఉంటుందంటారా? ఆలోచించుకోండి ఒకసారి. మరి అన్నీ ఉండి సరైనటువంటి సాక్ష్యం మరి లేకుండా ఉన్నటువంటి మరి వ్యక్తి వలన ఆ సంఘానికి మరి క్షేమాభివృద్ధి కలుగుతుందంటారా? లేకపోతే చెడ్డపేరు వస్తుందంటారా? సరిగ్గా చెడ్డపేరే వస్తుంది. మరి ఆస్తి ఉండొచ్చు, మరి అంతస్తు ఉండవచ్చు, మరి మంచి ఉద్యోగం ఉండవచ్చు, కానీ సరైనటువంటి సాక్షి జీవితము ఒకవేళ మరి అతనికి లేకపోతే మరి ఆమెకు మరి లేకపోతే మరి ఆ వ్యక్తి సంఘ క్షేమాభివృద్ధికి ఏ విధంగానూ మరి ఉపయోగకరముగా ఉండలేదు. సాక్షి జీవితం అనేది మరి ఎంతో ముఖ్యం. మరి మత్తయి రాసిన శుభవార్త మరి 5వ అధ్యాయం 16వ వచనంలో మరి యేసు క్రీస్తు మరి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. మత్తయి రాసిన శుభవార్త 5:16 వారి మరి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. యేసుక్రీస్తు ఇక్కడ సంఘాన్ని మరి 2 రకాలుగా పిలుస్తూ ఉన్నాడు. మరి ఒకటేమో ఈ భూమికి మరి ముప్పై ఉన్నారని, మరి రెండవదిగా మరి లోకమునకు వెలుగై ఉన్నారని చెప్పారు. మరి అది చెప్పాక మరి ఇంకా ముందుకి వచ్చాక ఏమంటారంటే మనుష్యులు మీ సత్క్రియలు చూచి, సత్క్రియలు అంటే మంచి సాక్షి జీవితం, మన చేతలు, మన క్రియలు, సత్క్రియలను చూచి ఏం చేస్తారంట? వాళ్ళు పరలోకమందున్న తండ్రిని ఏం చేస్తారు? వాళ్ళు మహిమ పరిచే విధముగా మీ వెలుగును ప్రకాశింపచేయాలి. ఎవరు ఎదుట? మరి ఎవరైతే చూస్తున్నారో వారి ఎదుట. మరి ముఖ్యంగా మరి క్రీస్తునందు విశ్వాసం ఇచ్చినటువంటి మరి ఒక్కొక్క విశ్వాసని అందరూ చూస్తూ ఉంటారు కావాలని. చూడండి, మంచిదే. క్రీస్తుని మరి ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో, మరి సంఘానికి ఎప్పుడైతే రావాలనుకుంటున్నావో, మరి ఆదివారం ఎప్పుడైతే రెడీ అయిపోతున్నావో మరి అప్పుడే మరి అందరూ ఏం చేస్తారండి? నిన్ను స్కాన్ చేయటం మరి ఆరంభిస్తారు. ఒకప్పుడు అలాగుండేవాడు, ఇప్పుడు చర్చికి వెళ్తున్నాడంట, మరి అక్కడే ఉద్ధరిస్తాడో చూద్దాము అని అందరూ ఏం చేస్తారు? చూస్తూ ఉంటారు, స్కాన్ చేస్తూ ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే డాక్టరు నీ సమస్య ఏంటో చెప్పేశాక రాసేస్తారా? లేదు కదా. మరి ఎక్స్రే తీస్తారు, స్కానింగ్లు, అల్ట్రా స్కానింగ్లు, మరి ఎంఆర్ఐలు ఎలాగైతే మరి తీసి నీ సమస్యను మరి ఎలాగైతే గుర్తిస్తారో, మరి జనులందరూ ఏం చేస్తున్నారంటే మరి క్రీస్తునందు విశ్వాసం వచ్చినటువంటి మరి ఒక్కొక్క మరి వ్యక్తిని చూస్తూ ఉన్నప్పుడు మరి వారికి కనిపించవలసింది ఏంటంటే మన సత్క్రియలు. మరి ఒకప్పుడు మరి ఏ క్రియలు ఉండేవి, మరి ఎలాంటి మరి వారిగా ఉండేవాళ్ళమో, మరి ఇప్పుడు మరి క్రీస్తులోనికి వచ్చాక నీ క్రియలు
వారికి మరి ఎలా కనిపించాలంటే సత్క్రియలు. ఒకప్పుడు చెడ్డ క్రియలు మరి రకరకాలుగా ఉండవచ్చు. ఇప్పుడు నువ్వు మరి క్రీస్తులోనికి వచ్చావు కాబట్టి మరి వారికి మనం చూపించవలసినటువంటిది ఏంటంటే సత్క్రియలు, మంచి క్రియలు. మరి క్రీస్తునందు విశ్వాసం మరి ఉంచినటువంటి వారు ఇప్పుడు ఏమయ్యారు? మరి నూతన సృష్టులుగా మార్చబడ్డారు. కాబట్టి మరి నూతన సృష్టిగా మార్చబడ్డ మరి క్రైస్తవురాలి యొక్క జీవితంలో ఆ నూతనమైన క్రియలు మరి కలిగి ఎప్పుడైతే ఉంటాయో మరి అప్పుడు వాడు కూర్చి, అమ్మా వీళ్ళు ఒకప్పుడు ఈవిడ ఈ విధంగా ఉండేది, ఒకప్పుడు మరి ఈయన ఈ విధంగా ఉండేవాడు, మరి ఇప్పుడైతే మరి మరి సంఘానికి వెళ్తున్నారంట, చర్చికి వెళ్తున్నారంట, వాళ్ళ జీవితాలే మారిపోయినాయి, వాళ్ళ మాటలే మరి మారిపోయినాయి, వాళ్ళ క్రియలే మారిపోయినాయి అనేసి వాళ్ళు ఏం చేస్తారు? అమ్మో వాళ్ళని మార్చినటువంటి ఆ దేవుడు గొప్పవాడు అని చెప్పుకుంటారు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో అవైపు కనిపిస్తూ ఉంటుంది, స్పష్టంగా కనిపిస్తుంది. క్రీస్తుని పోలి నడుచుకోనము. మరి అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఏమని చెప్పాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. ఏమంటున్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు మరి నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు. మరి సమయంలో ఒకప్పుడు ఎలా ఉండేవాడు అతడు? హింసకుడు, దూషకుడు, సంఘాన్ని నాశనం చేయాలనుకున్నటువంటి వాడు. మరి అన్ని యోగ్యతలు ఉన్నాయి, మరి వాటితో పాటు మరి ఈ యోగ్యతలు ఉన్నాయి అతనికి. అయితే మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచాక మరి అతని జీవితం మారిపోయింది. శిష్యులకే మరి ఒకానొక సమయంలో మరి అతనంటే భయం వేసింది. కానీ దేవుడు బర్నబాస్ అనేటువంటి వ్యక్తిని మరి ఏర్పరచుకుని ఆ యొక్క మరి వ్యక్తి ద్వారా ప్రోత్సహింపబడి తరువాత మరి శిష్యుల కంటే కూడా విస్తారమైనటువంటి సేవ చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి ఒకప్పటి మరి జీవితాన్ని భయాన్ని పుట్టిస్తే మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచాక మరి అతని జీవితం మరి అనేకులను మరి ఆకర్షింప చేసింది. కాబట్టే అతడు మరి అనేక సంఘాలు కట్టే విధంగా దేవుడు వాడుకున్నాడు. మరి అనేకమైనటువంటి ఉత్తరాలు మరి వారికి రాసే విధంగా వాడుకున్నాడు. శిష్యులు ఉన్నారు, మరి శిష్యులందరూ రాశారా పత్రికలు? రాయలేదు కదా, కొందరే కదా రాసింది. మరి అపోస్తలుడైనటువంటి పౌలు అయితే మరి అనేకమైనటువంటి 14 పత్రికలను మరి రాసే విధంగా దేవుడు అనుకున్నాడండి. మరి అదండి సాక్షి జీవితం అంటే. ఒకప్పుడు మరి హింసించాలనుకున్నాడు, మరి నాశనం చేయాలనుకున్నాడు, సంఘమే లేకుండా చేయాలనుకున్నాడు. మరి అలాంటి వాడు సంఘములను కట్టే విధంగా, సంఘములను ప్రోత్సహించే విధంగా, సంఘములను మరి హెచ్చరించే విధంగా, సంఘములకు మరి మరి క్షేమాభివృద్ధిని కలిగించేటువంటి ఒక వ్యక్తిగా దేవుడు సౌలును పౌలుగా మరి వాడుకున్నాడే. మరి ఆ విధంగానే మరి ఈ రోజున మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మరి అందరూ ఒకప్పుడు ఎలా ఉన్నామో మరి ఇట్స్ ఓకే. మరి క్రీస్తులోనికి వచ్చాక మరి క్రీస్తుని పోలి నడుచుకుంటున్నామా? మరి అదే సాక్షి జీవితం. మరి అపోస్తలుడు చెప్తున్నాడు, నేను మరి క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు మరి నన్ను పోలి నడుచుకోండి అనేసి. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనంలో మరి అక్కడ నీతిమంతులను గురించి రాయబడి ఉంటుంది. నీతిమంతుల వెలుగు ఏమవుతుందంటండి? తేజరిల్లుతుంది. భక్తిహీనుల యొక్క దీపము ఆరిపోతుంది. ఇద్దరికి దీపాలు ఉంటాయి, మరి ఇద్దరి దీపాలు వెలిగింపబడ్డాయి. అయితే మరి నీతి అంటే 2 విషయాలు ఉంటాయి. ఒకటేమో సంపూర్ణ హృదయంతో దేవుణ్ణి నమ్మటం అయితే, రెండవదిగా మరి దేవుడు చెప్పినటువంటి మాటలను మరి అనుసరించటం. పూర్ణ హృదయంతో మరి అనుసరించటం, ఆయన చెప్పింది చేయటం. ఒకటేమో మరి ఆయనను నమ్మటం అయితే, రెండవది ఆయన చెప్పింది చేయటం. మరి అలా చేసేటువంటి వారి యొక్క దీపం ఏమవుతుందంటే, వెలుగు ఏమవుతుంది? తేజరిల్లుతుంది, ఇంకా ప్రకాశిస్తుంది, ప్రజ్వలిస్తూ ఉంది.
అయితే అయితే భక్తిహీనుల యొక్క దీపం ఏమైపోతుందండి? ఆరిపోతుంది. వెలుగును ఇవ్వరు వాళ్ళు, వెలుగును ఇవ్వలేరు. అయితే మరి మరి నీతిమంతుడు మాత్రమే వెలుగునిస్తాడు. మరి ఎందుకంటే వాక్యం చెప్తుంది, మరి ఎవని మనస్సు నీ మీద మరి ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు ఏలయనగా మరి అతడు నీ యందు విశ్వాసం ఉంచాను అని. మరి ఆయన ఎందుకు విశ్వాసము మరి ఉంచుట ద్వారా మరి మరి నీతిమంతుల యొక్క వెలుగు ఏమవుతుందండి? తేజరిల్లుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఒకటవ విషయం ఏంటంటే, సంఘంలో ఉన్నటువంటి మరి ఒక్కొక్కళ్ళు సంఘ క్షేమాభివృద్ధికి పాటు పడాలనుకునేటువంటి వారి యొక్క జీవితంలో ఉండవలసినటువంటి మరి ఒకటవ లక్షణము ఏంటంటే సాక్షి జీవితము. మన మాటలు, మన చేతలు, మన నడతలు అన్నిట్లో మనం సాక్షిగా ఉండాలి. అలాగని చెప్పి మరి 100% అందరూ నిక్కచ్చిగా ఉంటున్నామా? మరి 100% మరి అన్నిట్లో చక్కగా ఉంటున్నామా అంటే లేదు. మరి అప్పుడప్పుడు కింద పడుతూనే ఉంటాం. కింద పడటమే తప్పు కాదండి, అక్కడే సెటిల్ అయిపోవడమే తప్పు. మరి అందరూ స్లిప్ అవుతూ ఉంటాం. అప్పుడప్పుడు మనం మాటలో స్లిప్ అవుతాం. ఎవరంటారా? ఓల్డ్ సార్లు అవుతాం, సేవకులమైనా అవుతాం స్లిప్లు. చూపుల్లో స్లిప్లు అవ్వా? ఆలోచించుకోండి ఒకసారి. మరి ఎన్ని సార్లు అవ్వలేదండి చూపుల్లో స్లిప్లు? అవుతాం. చేతల్లో స్లిప్లు అవుతాం, నడకలో స్లిప్లు అవుతూ ఉంటాం. అయితే గుర్తుపెట్టుకోవాలి, ఆ స్లిప్ అనేది స్లిప్ అవ్వటం కాదు, మరి అయ్యాక వెంటనే మనకి మనమే మరి వాక్యంతో సరి చేసుకుని మరి జీవితాలు సరిదిద్దుకొని మరి సాక్షి జీవితంలో మరి క్రీస్తుకు సాక్షులుగా ఉండటం మరి వెరీ ఇంపార్టెంట్. ఇక రెండవ విషయానికి వెళితే, మరి సంఘ క్షేమాభివృద్ధికి ఒక విశ్వాసి యొక్క పాత్రలో రెండవ విషయం ఏమిటంటే నిజమైన భక్తి కలిగి ఉండటం. మరి అదేంటండి, భక్తిలో కూడా నిజమైనది ఉంటుందా, అబద్ధమైనది ఉంటుందా అంటే ఉంటుంది. ఎందుకు ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది. ఒక రకమైన భక్తి ఏంటంటే, మరి ఎదుటి వాళ్ళు చూస్తూ ఉన్నారు, మరి వాళ్ళకలాగా నేను చెయ్యకపోతే మరి వాళ్ళు ఏమనుకుంటారో అది వాళ్ళను మరి మెప్పించేందుకు చేసేటువంటి క్రియలు, అది వేరే భక్తి. మరి అందరూ వెళ్తున్నారు, మనము వెళదాము అని చేసేటువంటిది మరి ఇంకొక రకమైన భక్తి. మరి అయితే మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మరి ఆత్మీయ కుటుంబ సభ్యులారా, మరి నా భక్తి ఎలా ఉండాలంటే నిజమైనటువంటి భక్తి కలిగి ఉండాలి. మరి మరి ఆ యొక్క నిజమైన భక్తి ఎలాగొస్తుంది అంటే సింపుల్, దేవుని యందు భయము కలిగి ఉంటే నెక్స్ట్ వచ్చేదే నిజమైన భక్తి. మరి అందుకనే బైబిల్లో మీరు మరి ఎన్ని సార్లైనా చూడండి, అన్నిట్లో ఏముంటుందండి, మరి దేవుని యందు భయభక్తులు కలవాడు, యెహోవా యందు భయభక్తులు కలవాడు మరి ఇలాగ ఆశీర్వదింపబడును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము, యెహోవా యందు భయభక్తులు అని మనకి మరి అనేక సార్లు రాయబడి ఉంటుంది. మరి ఒకటవదిగా మరి సంఘంలో ఉన్నటువంటి విశ్వాస యొక్క జీవితంలో మరి ఉన్నటువంటి భక్తి అది భయముతో మరి కూడి ఉన్న భక్తిగా ఉంటుంది. మరి అందుకనే నిజమైనటువంటి భక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తుల్లాగా ఉండాలి మన సంఘంలో. మరి ఏదో వచ్చామంటే వచ్చాము, వెళ్ళామంటే వెళ్ళాము, రాకపోతే సంఘ కాపరి ఏమంటారో వెళ్ళాము, ఏమన్నా అనుకుంటారేమో, సాయంత్రం మళ్ళీ ఫోన్ చేస్తారేమో, మరి ఆయనకి ఏం చెప్పాలి, వెళ్దాంలే, వెళ్ళి పూసి వద్దాంలే. ఇలాంటి భక్తి వలన మీకు ఉపయోగం లేదు, సంఘానికి ఉపయోగం లేదు, సంఘ కాపరికి ఉపయోగం లేదు, దేనికి ఉపయోగం లేదు. మరి అలాంటిది వద్దు. సంఘ కాపరి ఏమనుకుంటారో అని రావద్దు, దేవుడు ఏమనుకుంటాడో అని రాయండి అంతే. మరి ఎందుకంటే సంఘ కాపరి రక్తము చిందించలేదు కదా, దేవుడు రక్తాన్ని చిందించాడు, యేసుక్రీస్తు రక్తాన్ని చిందించాడు. పాపం నుండి మరి శాపం నుండి విడిపించింది మరి ఆయన కదా. మరి నిన్ను నన్ను మరి నూతన సృష్టిగా మరి మార్చింది మరి ఆయన కదా. ఆయన ఏమనుకుంటాడో అన్నటువంటి భయం నీకు ఎప్పుడైతే ఉంటుందో
మరి ఖచ్చితంగా మీకు ఆ నిజమైనటువంటి భక్తి వస్తుంది. దీనికి మరి యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 27వ వచనంలో మరి యాకోబు ఇక్కడ రాస్తున్నటువంటి విషయం ఏంటంటే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా ఎవరినండి? విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమును అంటకుండా. ఆమేన్. ఇక్కడ నిజమైనటువంటి భక్తి, నిష్కలంకమైనటువంటి భక్తి, దేవునికి ఇష్టమైనటువంటి భక్తి ఏంటంటండి? ఏమనుంది అక్కడ? దిక్కులేని పిల్లలను పరామర్శించాలి. మనం ఏం చేస్తామంటే మరి అన్ని ఉన్న పిల్లల్ని బాగా పరామర్శిస్తాం. ఎందుకని? వాళ్ళమ్మ వాళ్ళ నాన్నకి సంతోషం వేస్తుంది. అన్ని ఉన్నటువంటి పిల్లలను మరి ఎక్కువ చేరదీస్తూ ఉంటారు సమాజంలో. దిక్కులేని వాళ్ళని అసలు ఎవరన్నా చేరదీస్తారండి? మరి ఆలోచించుకోండి ఒకసారి. నీ చుట్టాలే ఉంటారు, మరి స్నేహితులు ఎందరో ఉంటారు. మరి ఉన్నటువంటి వాళ్ళ యొక్క పిల్లల్ని ఎత్తుకోవడానికి ఫస్ట్ వెళ్ళిపోతూ ఉంటాం. మరి అసలు ఏమీ లేనటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోవడానికి ఇష్టపడుతున్నామా? అక్కడే వస్తుందండి మరి నిజమైన భక్తి అనేది మరి అక్కడ అర్థమవుతుంది. మరి ఉన్న వారి యొక్క పిల్లల్ని ఎలాగైతే ఎత్తుకుంటున్నామో, మరి అసలు మన అమ్మ నాన్న లేకుండా దిక్కులేని పిల్లలను మరి ఆ విధంగా చేరతీసేటువంటి ఆ హృదయము మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అది దేవునికి ఇష్టమైనటువంటి భక్తి అండి. రెండవది, విధవరాండ్లను, యజమానుని కోల్పోయినటువంటి మరి స్త్రీ యొక్క జీవితంలో మరి ఆమెకు దేవుని వాక్యము ద్వారా మరి ఆదరించాలని, ఆమెను మరి వాక్యము ద్వారా బలపరచాలని, సంఘంలోనికి మరి వచ్చినప్పుడు మరి అలాంటి మరి స్త్రీలను మరి వాక్యముతో మన మాటలతో మరి ఆదరించేటువంటి వ్యక్తులుగా ఉంటున్నామా? లేకపోతే నిద్రించిన సమయంలో ఒక రోజున వెళ్ళి, జ్ఞాపకార్థ కూడికలో ఒక రోజున వెళ్ళి, మరి ఎప్పుడైతే యజమానుడు నిద్రిస్తాడో మరి ఆ రోజున ఏమంటారండి? అమ్మా బాధపడద్దమ్మా, మేమున్నామమ్మా అంటారు. అందరూ అనేది అదే, ధైర్యంగా ఉండమ్మా, దేవుడున్నాడు, మేమున్నామమ్మా, ఏం పర్లేదమ్మా అంటారు. మళ్ళీ జ్ఞాపకార్థపు కూడిక పలుకు కనిపించదు. మళ్ళీ ఆ రోజు అటెండెన్స్ వేసుకుంటారు. అమ్మా ఎట్లున్నావమ్మా? అప్పటికి ఈవిడికి కొంచెం ఆదరణ కలిగి ఉంటుంది. మేము ఎలాగున్నావమ్మా? బాగున్నావు, అయిపోయాయి. ఇంకా ఆ రోజుతో మనం చెప్తాం కానీ చేయలేమండి, చెప్తాం మరి ఆచరించలేమండి. కానీ మరి నిజమైనటువంటి భక్తి, నిష్కలంకమైనటువంటి భక్తి, మరి దేవునికి ఇష్టమైనటువంటి భక్తి ఏమిటంటే మరి అన్నీ మరి ఉన్న వాళ్ళను మరి ఆదరించడం కాదండి, ఏమీ మరి లేనటువంటి వాళ్ళను మరి ఆదరించడమే నిజమైనటువంటి భక్తి. అలాగే ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా ఈ భక్తిలో ఏమవ్వాలండి? మరి ఇహలోక మాలిన్యము మరి అంటకుండా మనల్ని మనమే మరి కాపాడుకుంటూ ఉండాలి. ఎలా కాపాడుకోవాలి? దేవుని వాక్యము ద్వారా మాత్రమే కదా. మరి మీ హృదయంలో ఉన్నటువంటి వాక్యము ద్వారానే మరి ఇహలోక మాలిన్యము మరి అంటకుండా మనల్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి ఆ యొక్క వాక్యమే నిన్ను నన్ను ఏం చేస్తుందండి? బ్రతికిస్తుందండి, మన బాధల్లో మరి నెమ్మదిస్తుందండి. మరి యవనస్తులకైతే వారి యొక్క నడతలను సరిచేస్తుందండి. రెండంచుల మరి ఖడ్గమండది దూస్తుంది, పోస్తుంది, సరిచేస్తుందండి. మరి అంతటి శక్తివంతమైనటువంటి వాక్యం. మరి
నిర్ణాయక జీవితాలు సరిచేస్తూ ఉంటుంది. మరి సమయంలో నిజమైనటువంటి భక్తి ఇదే విషయం బైబిల్లో కీర్తన 68వ కీర్తన 5వ వచనం చదవండి. 65వ కీర్తన చదవమ్మా. తన పరిశుద్ధాలయమునందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటున్నాడు, విధవరాండ్లకు న్యాయకర్తయునై ఉన్నాడు. ఓకేనా? మరి ఇక్కడ మరి నిష్కలంకమైనటువంటి భక్తి ఏమిటంట? దిక్కులేని పిల్లలను పరామర్శించాలి. ఎందుకని? వారికి తండ్రిగా దేవుడే ఉన్నాడు కాబట్టి. మరి ఈ లోక సంబంధమైనటువంటి తండ్రి వారికి లేకపోవచ్చు, అయితే సర్వమును సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడే వాళ్ళకి తండ్రిగా ఉన్నాడు కాబట్టి గుర్తుపెట్టుకుంటే మనం ఖచ్చితంగా అందరినీ పరామర్శిస్తాం. మరి విధవరాండ్లకు ఏమనుందండి అక్కడ? న్యాయకర్తయునై ఉన్నాడు. దేవుడు మరి ఎవరిని విడిచిపెట్టట్లేదండి. మరి ఎవరిని విడిచిపెట్టాడండి? లోకంలో మరి అమ్మ నాన్న లేనటువంటి వాళ్ళను, మరి యజమానుడు మరి లేనటువంటి వారిని మరి ఎవరిని విడిచిపెట్టట్లేదు ఆయన. మరి ఆయనే తండ్రిగా ఉంటున్నాడు. మరి ఆయనే మరి న్యాయకర్తగా ఉండి వారిని సంరక్షిస్తూ వాళ్ళను పోషిస్తూ ఎదిగిస్తూ ఉన్నాడు. మరి ఆయన చేయవలసింది ఆయన చేసుకుంటా వెళ్ళిపోతున్నాడు. మరి నువ్వు నేనేం చేయాలి? అట్లీస్ట్ పరామర్శించేటువంటి వారంగా ఉండాలి, వారితో మాట్లాడేటువంటి వారంగా ఉండాలి, మరి వాక్యముతో వారిని మనం ఆదరించేటువంటి వాళ్ళముగా ఉండాలి. ఆ సహవాసమన్న వారితో ఉంచుకోవాలి. అలాగే రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఆ హెచ్చరిక కనిపిస్తూ ఉంటుంది. ఈ లోక మర్యాదను ఉత్తమమును మీ మనస్సు మారి నూతనము మరి అగుట వలన ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన మనసులు మారాలి. ఏ విధంగా? ఒకప్పుడు మరి ఏంటి వాళ్ళ నిర్లక్ష్యం, వాళ్ళ నిర్లక్ష్యం, ఆమె నిర్లక్ష్యం. మనం మారాలి, మనం మనసులు మారాలి, రూపాంతరం మరి అనుభవంలోనికి వెళ్ళాలి. ఎందుకని? ఇక్కడ ఈ లోక మర్యాదను మరి అనుసరింపగా మరి అందరూ అనుసరించేది అదే. అన్నీ ఉంటే అందరూ మాట్లాడతారు, మరి అన్నీ ఉంటే మరి అందరూ పరామర్శిస్తారు. మరి ఈ లోకం మర్యాదను మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారును మరి అనుసరిస్తూ ఉంటే ఎలాగండి? వాళ్ళకి మనకి వ్యత్యాసం ఏంటండి? మరి ఈ లోకం మర్యాదను అనుసరింపక ఉత్తమమును మరి అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకున్నట్లు మనం మనసులు మారి మరి రూపాంతర అనుభవంలోనికి వెళ్ళాలి. మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ఆత్మీయ కుటుంబ సభ్యులారా, సంఘ క్షేమాభివృద్ధికి విశ్వాస యొక్క పాత్ర మరి 1వదిగా ఏమో సాక్షి జీవితం అయితే, 2వది ఏంటంటే మరి నిజమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు. దేవుడు మరి ఉన్నాడు, మరి ఉన్నటువంటి మరి ఆయన ఎదుట నేను దేవుణ్ణి మరి మెప్పించే వ్యక్తిగా ఉంటే అది నిజమైన భక్తిగా ఉంటుంది. మనుషులను మెప్పించేటువంటి వ్యక్తిగా ఉంటే అది వేషధారణ అవుతుంది. కాబట్టి మరి వేషధారణతో సంఘ క్షేమాభివృద్ధి రాదు, కానీ మరి నిజమైన భక్తి ద్వారా మాత్రమే సంఘానికి మరి క్షేమాభివృద్ధి కలుగుతుంది. మరి నేను ఎక్కడున్నాను మరి అనేది ఎప్పటికీ అప్పుడు మరి అందరం స్వపరీక్ష చేసుకుంటూ ఉండాలి. మరి ఇక మరి 3వ విషయానికి వెళితే, మరి సంఘ క్షేమాభివృద్ధికి మరి ఒక విశ్వాసి యొక్క మరి వ్యక్తిత్వం మరి ఎలా ఉండాలంటే సమాధానకరమైన వ్యక్తిత్వం కలిగి ఉండాలి.
ఏంటండి, సమాధానకరమైన వ్యక్తిత్వం కలిగి ఉండాలి. అహంకారమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండకూడదు. దేవుడు ఏం చేస్తాడండి, అహంకారులను ఎదిరిస్తాడు, మరి దీనులకు మరి ఆయన కృపనిస్తాడు. మరి అహంకారకరమైనటువంటి వ్యక్తిత్వమును కలిగి ఉండేటువంటి వారి ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి మరి రాదు. కానీ సమాధానకరమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారి యొక్క మరి జీవితముల ద్వారా మరి సంఘానికి క్షేమం కలుగుతుంది. సమాధానకరమైనటువంటి వ్యక్తిత్వము. రోమిలకు రాసినటువంటి పత్రికలోనే 12వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఏముంది అక్కడ? శక్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు. నీ చేతనైనంత మట్టుకు. మరి అద్భుతమైనటువంటి వచనం అండి. నీ చేతనైనంత మట్టుకు సమాధానంగా ఉండు. మనం సమాజాల్లో మరి ఎక్కువ వింటూ ఉంటాం, నీ చేతనైంది చేసుకోవయ్యా. ఏంటి, నేను చెయ్యను, నేను ఇవ్వను, ఏంటి నీకు చేతనైంది చేసుకో. అదే చేతనైనటువంటిది మరి ఆత్మీయంగా ఆలోచిస్తే మరి చేతనైనంత అటుగా ఎలా ఉండాలంటే మనము సమాధానముగా ఉండాలి. అందరితో సమాధానం ఉండాలి. సంఘము లోపల మాత్రమే కాదు, సంఘము మరి వెలుపల కూడా సమాధానముగా ఉండాలి. మరి అప్పుడే మరి ఒకటవది రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకటోది ఏంటి? సాక్షి జీవితము. సంఘంలో సమాధానంగా ఉండటం ఓకే, ప్రైజ్ ది లార్డ్, వందనాలండి అని చెప్పుకుంటాము, సమాధానం కానీ ఇంటికి వెళ్తాం. అయితే సమాజంలో ఉంటున్నామా? అలాగా సమాజంలో మరి అందరితో సమాధానంగా ఉంటున్నామా? అప్పుడే మరి క్రీస్తుని పోలి మనము నడుస్తూ ఉన్నట్లు లెక్క అనమాట. మరి క్రీస్తుని మరి హింసిస్తున్నప్పుడు సిలువ మరి వేసే సమయంలో కూడా మరి ఆయనను శిక్షిస్తున్నటువంటి వారు సైతము మరి ఆయన క్షమించాడే, మరి అందరితో సమాధానంగా ఉన్నాడే. మరి క్రీస్తు యొక్క లక్షణాలు కలిగినటువంటి క్రైస్తవులముగా మరి ఆ యొక్క సమాధానము కలిగి మనము ఉండాలి. కోడలు మరి అత్తతో సమాధానంగా ఉండాలి. నేను హైలీ చదువుకున్నాను, మంచి ఉద్యోగం చేస్తున్నాను, నీకు వాళ్ళు రావు వీళ్ళు రావు అని చెప్పి మరి అత్తను ఎవ్వరు కూడా మరి హేళనగా మాట్లాడవద్దు. అత్తలు కోడలు నీకేం పని రాదు, పాటు రాదు, మీ అమ్మ ఇదైనా నేర్పించింది అనేసి వాళ్ళని తీసుకోవద్దు. మరి కోడళ్ళు మరి అత్తను మన అమ్మలాగా చూసుకోండి, మరి అత్తలు కోడళ్లను మరి కూతుళ్ళలాగా చూసుకోండి. మరి ఇంట్లోనే సరైన సమాధానం లేకపోతే మరి నువ్వు సంఘానికి మరి ఏం సమాధానం తీసుకొస్తావు? మరి నిన్ను చూసినప్పుడు మరి ఎదుటి వాళ్ళు ఏమన్నారంటే, నయోమి నువ్వు ఎలాగున్నారు, వీళ్ళు అలాగున్నారా అనేసి మరి అందరూ చెప్పుకుంటారు అనుకోండి. ప్రైజ్ ది లార్డ్, దట్స్ ద రియల్ క్రిస్టియన్ లైఫ్. అదే మరి నిజమైనటువంటి క్రైస్తవ జీవితం ఎలాగ ఉండాలంటే, ఇతరులు మన యొక్క సత్క్రియలను చూచి ఇలా ఉండాలి కుటుంబం అంటే, ఇలా ఉండాలి వ్యక్తులంటే, మరి ఇది నిజమైన క్రైస్తవ జీవితం అని అందరూ మెచ్చుకుంటా ఉంటే ప్రైజ్ ది లార్డ్, దేవునికి ఏమొస్తుందండి? మహిమ. మరి రోజు అరుచుకుంటా ఉన్నాను అనుకోండి, ఆ ఇంటి పక్కన వాళ్ళు ఏమనుకుంటారు? వారు 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 వీళ్ళంట చర్చికి వెళ్తారంటే వీళ్ళు ఆదివారం 2 గంటలు మాత్రమే సమాధానంగా ఉంటారు వీళ్ళు, చర్చిలో ఉన్నప్పుడు మాత్రమే, వేరే రోజులంతా ఇలాగే అని అనుకున్నారు అనుకోండి, ఏమైపోతుంది? నువ్వు క్షమాభివృద్ధిని ఏమిస్తావు? మరి నీ కుటుంబంలోనే క్షేమం లేదు, నీకు సంఘానికి ఏమిస్తావు? నువ్వు ఆలోచించుకున్నామా? చెప్పటం మరి ఈజీయే, చేయటం కొంచెం కష్టమే, మరి అయినప్పటికీ అసాధ్యం కాదు కదా. మరి అందరం కూడా మరి సంఘ క్షేమాభివృద్ధికి మరి సమాధానకరమైనటువంటి మరి వ్యక్తిత్వమును కలిగినటువంటి వారముగా ఉండాలి. మనం చేతనైనంత మట్టుకు, గుర్తుపెట్టుకోండి, మనకు చేతన మరి అయినంత మట్టుకు అందరితో ఎలా ఉండాలి? మనం సమాధానముగా ఉండాలి. అలాగే మరి కీర్తన 34వ కీర్తన 14వ చరణం, కీర్తన 34:14. ఏంటండి
కీడు చేయుట మాని మేలు చేయుము. ఇళ్లలో కూడా గుర్తుపెట్టుకోండి, సంఘంలో గుర్తుపెట్టుకోండి. నీకు చేతనైతే మేలు చేయి, నీకు అవ్వలేదనుకో సైలెంట్గా ఉండండి. మరి ఎవ్వరికి కీడు చెయ్యకూడదు. ఇదే విషయంలో హేతును కూడా చదవక్కర్లేదు. 1వ పత్రికలో 3వ అధ్యాయం మరి 8వ వచనంలో రాస్తాడు ఈ మాటని. సహోదరులారా, మరి మీరందరూ మరి ఏకం అనుష్కులై ఉండండి, మరి ఒకరి సుఖదుఖముల యందు వారిగా ఉండండి. కీడునకు ప్రతి కీడువైనను దూషణకు ప్రతి దూషణైనను చెయ్యక ఆశీర్వదించండి అని రాస్తాడు ఇక్కడ. కీడునకు మరి కీడు చేయకూడదంట. ఎవరైనా చెడ్డ మాట్లాడారనుకోండి, వాళ్ళకి ఎదురు చెడ్డ మాటలు మనం చెప్పకుండా వాళ్ళని మనం ఆస్వాదించామనుకోండి, అప్పుడు ఏమవుతుందండి, వాళ్ళ నెత్తి మీద నిప్పుల కొంపలు పెట్టినట్టు అయిపోతుంది. నువ్వు ఆస్వాదించంటే దేవుడు చూసుకుంటాడు. నువ్వేదన్నా ఒకటన్నారని నువ్వు రెండన్నావనుకో వాడు 3 అంటారు, నువ్వు 4 అంటే వాళ్ళు 5 అంటారు. అంతే, రెచ్చిపోతారు. లేదు, వాళ్ళకి మనకి వ్యత్యాసం ఎక్కువ ఉండాలంటే సమాధానకరమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నట్లయితే సమాజంలోనూ విలువ, సంఘానికి క్షమాభివృద్ధి కలుగుతుంది, కుటుంబానికి సంతోషం కలుగుతుంది. సమాధానకరమైనటువంటి వ్యక్తిత్వము అనేది మరి వెరీ ఇంపార్టెంట్. మరి 3 లక్షణాలు విన్నాం. ఒకటోది ఏంటండి చెప్పండి? వెరీ గుడ్, సాక్షి జీవితము. మరి రెండోది ఏంటండి? నిజమైనటువంటి ఉత్తది కాదు, ఉత్తత భక్తులు వద్దు, ఆరిపోతాయి. ఉత్తతే ఆరిపోతాయండి. లైట్లు వెలుగుతూ ఉంటాయి, గ్లాసులో వెలుగుతూ ఉంటుంది లైటు. అయ్యి బాబోయ్ ఏం వెలిగాతుందిరా అవో అని ఆలోచిస్తూ ఉంటే ఇలా కరెంట్ వెళ్ళిపోయిందంట. తప్పని వెళ్ళిపోయింది అది. ఎందుకని కరెంట్తో వెలుగుతుంది అది ఇలాగ. అంటే వెలుగుతున్నానని మరి అది ఏం చేస్తుంది? ఎదుటి వాళ్ళని మరి మోసం చేస్తుంది. ఆ కరెంట్ వెళ్ళిపోయాక ఏమైపోతుంది? ఆరిపోతుంది. అలాగా ఎదుటి వాళ్ళను మెప్పించేటువంటి భక్తి నీకు నాకు వద్దు. మనం దేవుణ్ణే మెప్పిద్దాం, నిష్కలంకంగా ఇటువంటి భక్తితో మరి సాగుదా. కొందరికి ఇష్టం ఉండొచ్చు, కొందరికి మరి ఇష్టం ఉండకపోవచ్చు. ఇట్స్ ఓకే. అది దేవునికి ఇష్టముగా ఉండేదైతే మనం చేద్దామంతే. దట్స్ ఆల్. నిష్కలంకమైనటువంటి నిజమైనటువంటి భక్తి. మరి 3వ లక్షణం ఏంటండి? సమాధానకరమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి. నీకు చేతనైతే ఎదుట వారిలో సమాధానాన్ని పెంపొందించు, ఐక్యతను పెంపొందించు. మరి అసమాధానకరమైనటువంటి విషయాలుగా మరి కుటుంబంలో మరి ఎవ్వరూ ఉండకుండా చూసుకుందాం. మరి ఇక 4వ విషయము ఏంటంటే మరి ఉత్తమమైన జీవన విధానము కలిగి ఉండాలి. మరి ఉత్తమమైన జీవన విధానము కలిగి ఉండాలి. ఇది ఏంటంటే సాక్షి జీవితమేమో ఇతరులకైతే మరి ఉత్తమమైనటువంటి జీవన విధానము అది నిజంగా సంఘానికి మరి ఎంతో క్షేమాన్ని ఇస్తుంది. మరి ఇందాక చెప్పారు సంఘ కాపరి మరి ఆలస్యంగా వస్తున్నారు, దయచేసి సమయానికి రండి అని. యాక్చువల్గా ఆ మాట మరి ఎవ్వరూ కూడా సంఘ కాపరితో చెప్పించుకోకూడదు. అసలు మనం చెప్పించుకోకూడదు. ఇవన్నీ కూడా తప్పు. ఇవన్నీ సింపుల్ విషయాలు. ఇవన్నీ ఇక్కడ నుంచి తెప్పించుకోవాలా? వద్దు కదా. ఎన్నింటికైనా అనేది ఎరగరా మీరు? ఎన్నింటికి అనేది ఎరుగుతుంది కదా. ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందంటే ఒక 5 నిమిషాలు అలా ఎర్లీగా ఎక్కండి, సమస్య ఉంది. రోజు 6ంటికి లెగుస్తామండి అంటే 5ంటికి లేవండి. ఏం పోయింది ఆదివారం? అదేమంటే ఆదివారం ఒక్కరోజే కదండి విశ్రాంతికి, ఆదివారం ఒక్కరోజే 7ంటి వరకు పడుకోవాలండి, ఆదివారమే కదండి రెస్ట్ చిక్కేది, 8ంటి వరకు పడుకుంటామండి. అవునా? ఎక్కువ మంది సాకులు చెప్పేది అదే.
ఆదివారమే కదండి ఉండేది, మమ్మల్ని ఆ రోజే గుర్తుకోవాలి కదండి, ఆ రోజే అన్నీ చేసుకోవాలి కదండి. చేసుకోండి, 1 hour ఎర్లీగా లేకండి ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు అవుతుంది? అసాధ్యమా ఇదేమన్నా? అసలు ఇదేమన్నా అసాధ్యమైందండి? అది ఇంటికి రావడం అసాధ్యం అంటారు. ఇదేమన్నా అసలు ఎందుకు చెప్పించుకుంటారు? నెక్స్ట్ నుంచి అసలు పాస్టర్ గారితో చెప్పించుకోవాలి ఎవరు కూడా. వద్దు, వచ్చేద్దాం 5 నిమిషాలు ముందు వచ్చేయండి, ఏం పోయింది? వచ్చేసి ఆయన మోగాళ్ళే వేసేవాళ్ళు మోగాళ్ళు వేయండి, లేకపోతే ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ కూర్చొని హ్యాకింగ్ చేసుకుంటా ఉండండి. మరి ఎంత సంతోషంగా ఉంటుందో సంఘంలో. మరి ఉత్తమమైన జీవన విధానం రావాలట్లా. చెప్పించుకునేటువంటి జీవన విధానాలు వద్దు. చెప్పించుకునే ఎన్నో ఉంటాయి, వాళ్ళతో చెప్పించుకునే వీళ్ళతో చెప్పించుకునే వద్దు. మనం చెప్పించుకోవాలంటే దేవునితో మాత్రం చెప్పించుకుందాం. మరి జీవితాలు మరి ఉత్తమమైనటువంటి జీవన విధానంలో జీవిద్దాము. మరి మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. మీకా 6:8. జీవన విధానం ఎలా ఉండాలంటే, మనుష్యుడా ఏది ఉత్తమమైనదో న్యాయముగా దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఆమేన్. ఆయన ఏమడగట్లేదండి, వేలాది దూడలనా వేలాది పొట్టే ఏడాది దూడలనా. నేను కొంచెం రాంగ్ పాడే వాటికి చిన్న పాప అక్కడ చూస్తుందండి, ఆ మాత్రం సాంగ్ రాదా అన్నట్టుగా. రైట్, తప్పు చేస్తామమ్మా మనం. అయితే రెండోసారి ఏం చేసుకున్నాను, నేను సరి చేసుకున్నాను. తప్పేముందంటే సరి చేసుకున్నాం, ఓకేనా? మరి ఏడాది దూడలు ఇస్తే సరిపోతుందా? మరి వేలాది పొట్టేళ్ళు ఇస్తే సరిపోతుందా? మరి వేలాది నదులంత విస్తారమైన తైలం ఇస్తే సరిపోతుందా? మరి జ్యేష్ఠ కుమారులను ఇచ్చేసేస్తే సరిపోతుంది. అమ్మాయి ఇచ్చేసాం బాబాయ్ అనేసి కొందరు ఏం చేస్తారంటే అబ్బాయిని సమర్పించేసుకున్నాము అంటారు. వాటిలో నిజమైన విశ్వాసం ఉంటాయి. వాళ్ళు సమర్పించుకున్నామని వాళ్ళు నెట్టేసి బైబిల్ కాలేజీకి పంపిస్తారు. అక్కడికి వెళ్ళాక వాడికి విశ్వాసం అంటే ఏంటి అడగరు, అంటే ఏంటి అడగరు, నీ సాక్ష్యం ఏంటి అబ్బాయి అని వాడిని అడిగితే వాడు ఇచ్చేటువంటి సాక్ష్యం ఏంటంటే, మా అమ్మ మా నాన్న మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. వాళ్ళ గురించి సాక్ష్యం చెప్తాడు. వీడికి ఉండదు సాక్ష్యం. మా అమ్మ మా నాన్న సమర్పించుకున్నారు, అందుకే ఇక్కడికి వచ్చానంటాడు. అంటే నిజమైనటువంటి సమర్పణ జీవితం లేదు వాళ్ళకి. ఈ రోజున మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళారా, మరి ఇవన్నీ దేవుడు అడగట్లేదు. మరి ఆయన చేసినటువంటి మరి ఉపకారములకు మరి ఇదేది ఆయన అడగట్లేదు. మరి ఆయన అడిగేది ఒక్కటే, శ్రేష్టమైనది అడుగుతున్నాడు. మరి అయ్యేదే అడుగుతున్నాడు, మరి అవ్వంది అడగట్లేదు. మరి మరి ఉత్తమమైనది మరి ఏంటంటే ఒకటోదిగా న్యాయముగా. రైట్, ఒకటోది ఏంటమ్మా? న్యాయంగా ఉండాలి. మరి ఎస్పెషల్గా మరి క్రీస్తునందు విశ్వాసం ఇచ్చినటువంటి సంఘము మరి న్యాయంగా ఉండాలి. రెండవది కనికరము కలిగి ఉండాలి. కనికరాన్ని మనం ప్రేమించాలంట. మరి అన్ని ప్రేమిస్తాం, అయితే ప్రేమించవలసిందంటే కనికరమును ప్రేమించాలి. అంటే అది మరి ఎల్లప్పుడూ కలిగి ఉన్నటువంటి వాళ్ళని ఉండాలి. ఎందుకంటే మరి యేసుక్రీస్తు మరి ఆయన 3.5 సంవత్సరాల ఆయన సేవలో he always moved with compassion. మరి ఆయన ఎప్పుడు మరి కనికరముతో మరి నింపబడి జీవించాడు ఆయన. కాబట్టి మనం కూడా ఇచ్చానండి, మరి క్రీస్తును కలిగి ఉన్నటువంటి మనం కూడా మన కనికరమును ప్రేమించేటువంటి వాళ్ళంగా ఉంటాం. మూడవదిగా ఏముంది అక్కడ? దీన మనస్సు కలిగి మన దేవుని ఎదుట ఏం చేయాలి? మనం ప్రవర్తించాలి. ఎందుకని? దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, మరి దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మన ఆత్మీయ కుటుంబ సభ్యులారా, మరి యొక్క మరి ఉత్తమమైనటువంటి జీవన విధానంలో మరి మరి న్యాయంగా ఉండాలి, కనికరాన్ని ప్రేమించాలి, తర్వాత
దీన మనస్సు కలిగి మనము జీవించాలి. మత్తయి రాసిన శుభవార్త 23:23. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, సోపులోను జీలకర్రలోను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. వాటిని మానక వీటిని చెయ్యండి. మీరేం చేస్తున్నారు? వాటిని మానేస్తున్నారు, వీటిని మాత్రమే చేసి మేము మరి నిక్కచ్చిగా ఉన్నాం అంటున్నారు. ఏమో మాట్లాడిస్తున్నారంటండి? అన్నిట్లో ఇస్తున్నారు 10వ వంతు. హృదయంలో కూడా ఇస్తున్నారా? హృదయంలో కూడా ఇస్తున్నారా? హృదయంలో కూడా 10వ వంతు ఇస్తే ఇక మనంతటి దౌర్భాగ్యవంతులు ఇంకెవరు లేరు. హృదయంలో 10వ వంతు కాదు ఇచ్చేది, మన పూర్ణ హృదయాన్ని ఇవ్వాలేసాయి. ఓకేనా? మన పూర్ణ హృదయాన్ని. అన్నిట్లో 10వ వంతు ఇవ్వండి, హృదయంలో మాత్రం 10వ వంతు ఇవ్వద్దే. మన పూర్ణ హృదయము, మన పూర్ణ ఆత్మ, మన పూర్ణ మనస్సుతో మనం ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. మరి ఇక్కడ మరి వాక్యంలో మరి వేషధారులుగా ఉంటున్నారంటే వీళ్ళు వేషధారులైన శాస్త్రులారా స్ట్రాంగ్ గా చెప్తున్నాడు అన్నమాట. మీరు మరి అన్నిట్లో 10వ వంతు ఇస్తున్నారు, కానీ ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి విషయాలు ఏమిటంటే న్యాయము, కనికరము, మరి విశ్వాసము, ఈ మూడింటిని విడిచేస్తున్నారు మీరు. మరి వీటిని మానక మరి వాటిని కూడా మీరు చెయ్యండి. మరి అదే మన ఉత్తమమైనటువంటి జీవన విధానము ఏంటంటే కనిపించేటువంటి విషయాలు మరి అన్నిట్లో చక్కగానే ఉన్నట్లుగా ఉంటూ మరి అసలైంది వదిలేస్తే మరి అది ఉత్తమమైనటువంటి జీవన విధానం అవుతుందంటారా? కాదు కదా. మరి ఉత్తమమైన జీవన విధానం ఎలా ఉంటుందంటే దేవుని వాక్యమును మరి అనుసరిస్తూ మరి వాక్యానుసారంగా జీవిస్తూ మరి సంఘంలో చేయవలసినటువంటి కార్యాలన్నీ కూడా దశమాంశములు ప్రైజ్ ద లార్డ్ ఇవ్వాల్సిందే. ఇంకా అట్లా మరి ఆప్షన్ అనేది లేదు. దేవునికి చదవలసింది దేవునికి చేద్దాం, తర్వాత మరి ఆయన చేయవలసింది ఆయన వేస్తాడు. మన వాటిలో ఎంత వెనక్కి లాక్కుంటా ఉంటామో వచ్చే కూడా అంత వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. నిజమండి, ఇదేదో అమౌంట్ ఇమ్మని అడగట్లేదు. ఇక్కడ దేవునికి చెందవలసింది మనం దేవునికి ఇస్తే ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదం రాకుండా మనం ఎక్కడికి వెళ్ళమండి. ఉత్తమమైనటువంటి జీవన విధానంలో మరి అబ్రహాం విషయంలో మరి ఆదికాండం 18:19 మరి అబ్రహాం విషయంలో ఏమైందో చూడండి. అక్కడ 18:19 అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును కైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. దేవుడు అంటున్నాడు, అబ్రహాముని ఎరుగుదును నేను. మరి ఏ విషయంలో అబ్రహాముని ఎరుగుదును? మరి అబ్రహాము తన పిల్లలను ఏం చేస్తున్నాడట? నీతి న్యాయములు జరిగించున్నట్లు మరి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. నీతి న్యాయములు జరిగించినట్లు పిల్లలను ఎదిగిస్తూ ఉంటే మరి వారిని ఎరగకుండా ఉంటాడా దేవుడు? మరి అదే మరి ఉత్తమమైనటువంటి జీవన విధానం ఏంటంటే మరి నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని, యెహోవాయే నా రక్షణ మరి అన్నటువంటి మరి అర్థం కలిగినటువంటి యెహోషువ చెప్పిన విధముగా మరి అబ్రహాం ఎలాగైతే తన కుటుంబాన్ని మరి నీతి న్యాయములలో నడిపిస్తూ వచ్చాడో అలాగే మరి సంఘ క్షేమాభివృద్ధికి ఒక విశ్వాసి కూడా మరి పాత్ర ఏమిటంటే మరి అతడు మరి అతని కుటుంబము నీతి న్యాయములలో నడుస్తూ మరి ఉత్తమమైనటువంటి జీవన విధానంలో మరి క్రీస్తును వెంబడించేటువంటి వారిగా ఉన్నప్పుడు వారి ద్వారా సంఘానికి మరి క్షేమాభివృద్ధి ఖచ్చితంగా కలుగుతుంది. ఇక మరి 5వ విషయానికి వెళదాం. మరి 5వ విషయం ఏమిటంటే మరి ప్రేమతో
సేవ చేయాలి. మరి ఎలా చేయాలండి? సంఘ క్షేమాభివృద్ధికి ఒక విశ్వాస యొక్క పాత్ర ఎలా ఉండాలంటే కొనుక్కుంటూ సడుక్కుంటూ వారం వారం నేనే చేయాలా, వారం వారం నేనే పాడాలా, వారం వారం నేనే ఏది మైకులు పెట్టాలా. దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం అది గుర్తుపెట్టుకోండి. మరి వారం వారం నేనే చేపలు వేయాలా. ఇంట్లో ముగ్గురున్నారనుకోండి పిల్లకాయలు, మరి ముగ్గురు ఏమనుకుంటారు, వారం వారం నేనేనండి ఇచ్చేసేది, అక్కకి వచ్చగా చెల్లికి వచ్చగా కోట్లాట్లు ఇంట్లో. దేవుడు మరి నాకు ఇచ్చిన వరం అనుకోండి, ఏ కోట్లాట రాదు. సంఘం మరి క్షేమాభివృద్ధికి గుర్తుపెట్టుకోండి. అలా చేయాలా? ఎలా ఉండాలంటే సంఘంలో నేను ముందుగా వెళ్ళి నేను ఇది చెయ్యాలన్నటువంటి ఒక ఆరాటంతో రండి. ఆరాటంతో చెయ్యండి. మీరు చాప వేసినా అది సేవ అవుతుంది. అయితే వేసే ముందు వారం వారం నేను వేయాలా అన్నట్టు వేయద్దు. ఇది దేవుని సేవని వేయండి. అబ్బా మరి ఆశ్రమం ఎక్కడికి వెళ్ళిపోతాయండి? మీరు ఏది చేసినా ప్రేమతో చేయండి. ఓకేనా? మరి ప్రేమతో ఇక్కడ ఏముందండి? ఇక్కడ ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసం పడుతున్నామా? ఓకే, వాక్యాలు చక్కగా ఉన్నాయి. ఇటు అటు చదువుతున్నారా? రాసినప్పుడు ఒకటే అదేమండి అర్థం ఏం చదువుతామండి అంటారా? రైట్. ప్రేమ కలిగి ఉండుటకు మనము ప్రయాసం పడాలి. మనం సేవ కూడా ఎలా చేయాలండి? ప్రేమతో సేవ చేయాలి. ఎవరికి సేవ చేస్తున్నాం? మరి నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తకు. మరి ఎవరికి సేవ చేస్తున్నాం? మరి నిన్ను నన్ను మరి ఆయన అమూల్యమైన రక్తమును కాచి విమోచించినటువంటి విమోచకుడు సేవ చేస్తున్నాం. మరి ఎవరికి సేవ చేస్తున్నాం? మరి కంటికి రెప్పలాగా కాపాడుతూ రక్షిస్తూ ఉన్నటువంటి మన రక్షకుడు అనేటువంటి క్రీస్తుకు సేవ చేస్తున్నాం. మరి అన్న మరి హృదయంతో మనము సేవ చేయాలి. మరి ప్రేమతో సేవ మనము చేయాలి. ఇక గలతీయులకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయము 13వ వచనం చదవండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5:13. మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులై ఉండుడి. అబ్బో ఏంటండి? ప్రేమ కలిగినటువంటి వారిగా ఉండి ఎలా ఉండాలంటే ఒకరికొకళ్ళు దాసులుగా ఉండాలి. క్రీస్తు మరి ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టే ఆ యొక్క మరి ప్రేమను సిలువలో చూపించాడు. ఎలా చూపించాడు? మరి ఆయనకు ఆయన తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని సిలువ మరణమును పొందునంతగా నిన్ను నన్ను ప్రేమించాడండి. ఆయన ప్రేమలో ఏముంది? తగ్గింపు ఉంది. మరి మరి నీ నా ప్రేమలో ఏముందో ఆలోచించుకోండి ఒకసారి. ఆయన ప్రేమలో ఆయన తగ్గించుకున్నాడు, సిలువెక్కాడు, రిక్తునిగా చేసుకున్నాడు. అన్నీ ఉన్నా ఏమీ లేనట్లుగా హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఆయన అంతటిని వదిలేశాడు. అందుకనే స్వతంత్రం ఉందని ఆ యొక్క స్వతంత్రాన్ని మరి విచ్చలవిడిగా మరి అనేక విషయాలకు మరి హేతు చేసుకోకూడదు. అయితే మనం ఏం చేయాలి? ప్రేమ కలిగిన వారమై ఒకరికి ఒకరు మనం దాసులుగా ఉండాలి. మరి యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1 నుంచి మరి 3 వచనాలు చదివితే మరి అక్కడ మరి క్రీస్తును గురించినటువంటి విషయాలు అక్కడ ఉంటాయి. నా మీదికి వచ్చి ఉన్నది. దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవచ్చరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖ క్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రీతిగా భూదండను, దుఃఖములకు ప్రీతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రీతిగా శృతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను
మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడెను. ఆమేన్ ఆమేన్. మరి ఇక్కడ వివరించక్కర్లేదు. మరి ఇదంతా మరి క్రీస్తుని గురించి, మరి రాబోయే రక్షకుడైనటువంటి మరి క్రీస్తుని గురించి దేవుడు మరి యెషయా ద్వారా మరి మాట్లాడినటువంటి విషయాలు. మరి అవన్నీ మరి క్రీస్తు జీవితంలో మరి 33.5 సంవత్సరాల ఆయన జీవితంలో, మరి 3.5 సంవత్సరాల ఆయన సేవా జీవితంలో మరి ఇవన్నీ మనము స్పష్టంగా గ్రహిస్తూ ఉన్నాం. మరి 5వదిగా ఏంటండి, మనము ప్రేమతో సేవ చేయాలి. మరి నీకు అప్పచెప్పినటువంటి బాధ్యతను మరి యథార్థంగా నిర్వర్తించాలి. సంఘ కార్యక్రమాల్లో మరి అన్నిటిలో మరి ప్రేమతో పాల్గొనాలి, ప్రేమతో సహకరించాలి, మరి ప్రేమతో ముందుండాలి, మరి ప్రేమతో అని చేయాలి. పడుకుంటూ మరి ఏది కూడా చేయొద్దండి. వాటి వలన మరి చేసేది చేస్తున్నావు, తడుకుంటా చేసి మరి ఆశీర్వాదాలు ఎందుకు కోల్పోతారు? చేసేదేదో ప్రేమగా చేస్తే ఆశీర్వాదాలు వస్తాయి కదండి. మరి 6వ విషయం ఏంటంటే, మరి 5 విషయాలు విన్నాం. మరి 1వ ఏంటి చెప్పండి అందరూ కలిసి. రైట్, ఎలా ఉండాలి? సాక్షి జీవితాన్ని కలిగి ఉందాం. 2వది ఏంటండి? నిజమైనటువంటి భక్తి కలిగి ఉందాము. మరి 3వది ఏంటండి? సమాధానకరమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉందాము. 4వది ఏంటండి? మరి ఉత్తమమైనటువంటి జీవన విధానంలో జీవిద్దాము. మరి 5వది ఏంటండి? ప్రేమతో మనం సేవ చేద్దాము. మరి ఆఖరిది మరి 6వది ఏంటంటే, కష్టపడి పని చేసేటువంటి స్వభావము కలిగి ఉందాము. పని మరి ఒకటి కష్టంగా ఉండవచ్చు, సేవ మరి కష్టంగా ఉండవచ్చు, జీవితం కష్టంగా ఉండవచ్చు. మరి అయినప్పటికీ మరి మనము నిరుత్సాహంతో, నిస్పృహతో మరి కృంగిపోకుండా మరి కష్టపడి పనిచేసేటువంటి స్వభావం కలిగి ఉండాలి. కొందరు ఏంటంటే ఇక ఏ పని చేయరు, ఇంట్లో అన్నిటికీ సోమరులాగా కూర్చుంటారు. మరి ఏదైనా చెప్పినా చేయరు, వాళ్ళు లెక్క చేయరు, నేనేంటి చేసేది అన్నట్లుగా. మరి ఈ రోజుల్లో యవనస్తులు ముఖ్యంగా మరి అమ్మ నాన్నలు చెప్పేటువంటి పని చేయమంటే చేయరు, సోమరిపోతుల్లాగా లెగవరు, వెళ్ళమంటే వెళ్ళరు, చేయమంటే చేయరు, అవినీతి అయిపోతున్నారు. కంప్యూటర్స్ ముందు కూర్చోవటం అయితే 8 అవర్స్ కాదు 10 అవర్స్ అన్న కూర్చుంటారు. కానీ ఇంట్లో ఏదైనా చేయమంటే మాత్రం మరి ఎంత బాధ అయిపోతుందో వాళ్ళకి. మరి రకరకాలైనటువంటి మరి ఇష్యూస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి యవనస్తులారా. మరి యవ్వనం అనేటువంటి ఆస్తిని కంపెనీకి మాత్రమే ఇస్తే ఉపయోగం లేదు. కంపెనీకి మాత్రమే ఇస్తే డబ్బులు వస్తాయి అంతే. మరి అయితే గుర్తుపెట్టుకోండి, దేవుని నామ మహిమార్థమై మరి నీ యవ్వనం అనేటువంటి ఆస్తిని వాడాల్సిందే. మరి యవ్వనము మరి అనేటువంటి ఆస్తి కలిగినటువంటి యవ్వనస్తులారా, కంపెనీకి ఇవ్వండి, ఇవ్వద్దంటలేదు. అయితే ఫస్ట్ ఇవ్వాల్సింది ఎవరికంటే మనం దేవునికి ఇవ్వాలి. దేవునికి ఆ యొక్క మరి యవ్వనం అనేటువంటి ఆస్తిని ఇవ్వాలి. దేవుని సేవలో మరి నీ యొక్క మరి యవ్వనం అనే ఆస్తి వాడబడాలి. ఆ విధంగా ఉండునట్లుగా దేవుడు మరి తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక, పౌలు తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక మరి 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాశాడంటే, మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించుతుంది కదా. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టి వారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకున్న ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాను. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం. వాని ప్రాణమునకు ఏమీ దొరకదు. అబ్బో, శ్రద్ధ
పుష్టిగా నుండును. అర్థమైంది కదా? సోమరికి ఆశలు బోల్డ్ ఉంటాయి. కూర్చుని కాలు మీద కాలేసుకొని కూర్చుని గాల్లో కట్టేస్తుంటాడు, ఇల్లు కట్టేస్తుంటాడు. అట్లా అయిపోతే ఇట్లా అయిపోతే అట్లా అయిపోతే ఇలా చేస్తే అట్లా అయిపోతే ఇట్లా అయిపోతే అంటాడు. ఇవేం చేయలేడు సోమరి. మరి ఆశ కడతాడు కాదట్లేదు, వాడికి కూడా ఆశలు ఉంటాయి. అయితే కానీ వాని ప్రాణమునికి ఏమీ దొరకదు. ఎందుకంటే లెగిస్తే కదా వీడు లెగవాలి, కష్టం పడాలి. కష్టం లేకుండా ఎలా వస్తుందండి? అయితే శ్రద్ధ కలవారి ప్రాణము ఎలాగుంటుందంటే పుష్టిగా ఉంటుంది. శ్రద్ధ కలిగి వేస్తే వాళ్ళ ప్రాణములు పుష్టిగా. మరి ఎందుకు మరి కష్టపడాలి? మరి ఎందుకు మనం సంపాదించాలి అంటే కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉపయోగించాలి. ప్రైజ్ ద లార్డ్. పిల్లల్ని చదివించేందుకు వాడండి. ప్రైజ్ ద లార్డ్. మీ యొక్క కుటుంబం మరి అవసరాలు మరి అన్నిటికీ వాడుకోండి. ప్రైజ్ ద లార్డ్. సంతోషమే. అండ్ అట్ ద సేమ్ టైం సంఘ క్షేమాభివృద్ధికి కూడా వాడాలి. సంఘ మరి క్షేమాభివృద్ధికి కూడా మరి మీ కష్టార్జితంలోనేటువంటిది మనము మరి వాడినప్పుడు సంఘం ఏమవుతుందండి? మరి రోజు రోజుకి మరి అభివృద్ధి అవుతుంది. అందుకనే మరి ఆఖరిగా గళితీయులకు రాసిన పత్రిక మరి 6వ అధ్యాయము మరి 6 నుంచి చదివితే అక్కడ ఏముంటుందంటే, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలను. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. మనుషుడు ఏమిత్తునో ఆ పంటనే కోయును. మరి ఎలాగనగా క్షయరాచి మరి హెచ్చులను బట్టి విత్తువాడు క్షయము నుండి క్షయమైపోయినటువంటి పంటలే పోస్తాడు. మరి ఆత్మను అట్టి విత్తువాడు మరి ఆత్మ నుండి నిత్య జీవం అనేటువంటి పంటను కోస్తాడు. మరి ఇవ్వబడినటువంటి వాటిలో మరి ఆత్మ సంబంధమైనటువంటి మరి విషయాలలో నువ్వు విత్తావనుకో నిత్య జీవము. శరీరాను విషయాల్లో మాత్రమే విత్తుకున్నావు అనుకో మంచిదే, కాదంటలేదు. కుటుంబాన్ని పోషించుకోవాలి, కుటుంబాన్ని ఎదిగించుకోవాలి, అన్నీ అవసరమే. అండ్ అట్ ద సేమ్ టైం మన ఆత్మ విషయమైనటువంటి వాటిలో కూడా వెత్తండి. నిత్య జీవమునకు మనం పాత్రలు అవుతాం. మరి ఆ విధంగా సంఘ క్షేమాభివృద్ధి అవుతుంది. మరి 6 విషయాలు విన్నాం. ఏమేమి విషయాలో ఒక్కసారి చెప్పుకుందామా? ఒకటోది ఏంటండి? గట్టిగా చెప్పచ్చు, అందరూ చెప్పండి. ఓకే, మరి ఈ రోజు నుంచి నేను సంఘ క్షేమాభివృద్ధికి పాత్రగా ఉండాలంటే సాక్షి జీవితమును కలిగి ఉంటాను అని మరి ఎవరైతే మరి నిర్ణయించుకుంటున్నారో వారికి నా వందనాలు. మరి రెండోది ఏంటి? నిజమైనటువంటి భక్తి. మరి రకరకాలైనటువంటి భక్తులు ఉన్నాయి. అయితే మరి నేను దేవుణ్ణి మెప్పించేటువంటి భక్తి చేస్తానని చెప్పి నిర్ణయించుకున్నటువంటి వారికి మరి నా హృదయపూర్వకమైనటువంటి మరి వందనాలు. మరి మూడోది ఏంటి? సమాధానకరమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు. మరి ఈర్ష్యలతో మరి అసూయలతో మరి అహంకార హృదయాలతో కోపంతో మరి కాకుండా సమాధానకరమైనటువంటి వ్యక్తిత్వం కలిగి మరి అందరితో సమాధానంగా మరి ఉండాలి అని మరి నిర్ణయించుకున్నటువంటి మరి వారికి మరి నా హృదయపూర్వకమైనటువంటి మరి వందనాలు చెల్లిస్తున్నాను. నాలుగోది ఉత్తమమైన జీవన విధానమును కలిగి ఉంటాను. ఈ రోజు నుంచి మరి న్యాయంగా ఉంటాను, కనికరము కలిగిస్తాను, మరి దీన మనస్సు కలిగి ఉంటాను మరి అని మరి నిర్ణయించుకున్నటువంటి మరి వారందరికీ మరి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఇక మరి ఐదోది ప్రేమతో సేవ చేస్తాను. పడుకుంటాను, నేను ఏది చెయ్యను. నేను దేవునికి నా పూర్ణ మరి హృదయంతో నేను సేవ చేస్తాను మరి అని మరి నిర్ణయించుకున్నటువంటి మీ మరి అందరికీ హృదయపూర్వకమైనటువంటి మరి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఆఖరిది ఏంటండి? కష్టపడి పనిచేసేటువంటి మరి స్వభావమును కలిగి ఉండే వాళ్ళంగా ఉందాము. మరి నిశ్చయముగా
నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. మరి ఎప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువాడు మరి ఇలాగూ ఆస్వాదింపబడదు. మరి ఆస్వాదించినప్పుడు మరి నిశ్చయముగా మరి నీవు నీ చేతుల కష్టార్జితాన్ని మరి ఎప్పుడైతే అనిపిస్తావో కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ పిల్లలకి ఆశీర్వాదకరంగా ఉంటావు, అండ్ అట్ ద సేమ్ టైం సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటావు. మరి సంఘ క్షేమాభివృద్ధికి ఈ యొక్క మరి 6 విషయాల్లో మరి నేను ఆ విధంగా జీవిస్తాను అని మరి అందరం కూడా మరి నిర్ణయించుకుని మనకు చేతనైనంత మట్టుకు ఈ యొక్క మరి 6 విషయాల్లో నిక్కచ్చిగా ఉందాం. మరి యేసయ్య మరి మిమ్మల్ని అందరినీ మరి ఆశీర్వదించును. కలుసుకుందాం. సర్వోన్నతుడా, కృపానిధి, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవానికి వందనాలు, కృతజ్ఞతలు తెలుస్తుంది. మరి ఇంతవరకు సంఘ మరి క్షేమాభివృద్ధి విషయంలో ఒక విశ్వాస యొక్క పాత్ర మరి ఎలా ఉండాలి అయ్యా మరి అనేటువంటి విషయాలు మరి కొన్ని మరి వాక్యం ద్వారా మరి మాతో మీరు మాట్లాడారు. మరి నేను కొన్ని విషయాలు సర్చ్ చేసుకుంటున్నాను అయ్యా. నేను కొన్ని విషయాల్లో మరి ఇంకా నిక్కచ్చిగా ఉండాలని మరి సేవకుడిగా మరి నేను మరి కొన్ని విషయాలు సర్చ్ చేసుకుంటూ ఉన్నాను. అలాగే మరి సంఘం కూడా మరి ఎవరైతే సర్చ్ చేసుకోవాలనుకుంటున్నారో అయ్యా మరి వారిని బట్టి మరి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి ఇక సమయంలో విన్న మరి వాక్యము మరి విన్న హృదయాల్లో అయ్యా మరి 30 60 మరి 100 ఫలింపచేసి అయ్యా మరి ఆ యొక్క ఫలములతో మరి అనేకులకు మేము సాక్షులుగా జీవించే భాగ్యమును కల్పించమని యేసు శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.